హైదరాబాద్ లో ఎటు చూసినా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ మొదలైంది. ఎప్పుడెప్పుడా మ్యాచ్ వీక్షిద్దామంటూ కూడా ఇటు హైదరాబాద్ లో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి మనము హైదరాబాద్ ముషిరాబాద్ లోని మీర్ అలీ క్రికెట్ అకాడమీలో ఉన్నాము. ఇండియాకు చీర్స్ చేస్తా ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే యంగ్స్టర్స్, యువ క్రికెటర్లు అంతా కూడా. మనతో పాటు ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని మనతో పాటు పంచుకునేందుకు క్రికెట్ కోచెస్ ఉన్నారు, అలాగే యువ క్రికెట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందని. సో మనం చూసాము లీగ్ దశలో న్యూజిలాండ్ మన ఇండియా బీట్ చేసింది. సో ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్. సో ఎట్లా ఉండబోతుంది ఇండియా స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? ఇండియా స్ట్రాటజీ చాలా మంచిగా ఉంటుంది సార్ ఇలా, ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ మనం గెలిచి ఉంది. ఇలా టోటల్లీ చూస్తే ఇండియన్ టీమ్ ఆన్ బోర్డ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫ్రమ్ నంబర్ 1 to నంబర్ 11 ఆల్రెడీ మంచిగా ఉన్నారు బ్యాట్స్మెన్. శుభన్ గిల్ ఉండని, విరాట్ కోహ్లీ ఉండని, రోహిత్ శర్మ ఉండని, శ్రేయస్ అయ్యర్ ఉండని, చాలా మంచి స్టాండ్, గుడ్ బ్యాట్. సో టాస్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. సో టాస్ విన్ అయితే బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏమంటారు? అసలు టాస్ వెళ్తే ఇండియన్ టీమ్ 100% బ్యాటింగ్ తీసుకొని 300 రన్స్ చేస్తేనే 100% మనం మ్యాచ్ వినేది. ఎందుకంటే మన దగ్గర బౌలింగ్ కూడా మంచిగా ఉంది. మొహమ్మద్ షమీ ఉన్నాడు, మిస్టరీ స్పిన్నర్ రవీంద్ర చక్రవర్తి ఉన్నాడు, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. టోటల్ ఓవరాల్ మంచి కాంబినేషన్ ఉంది మనకి. బోత్ టీమ్స్ ఎట్లా ఉన్నాయి అంటే న్యూజిలాండ్ ఇండియా బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ లోను సమూజీలుగా ఉన్నారు. న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర అలాగే విలియమ్సన్, సో ఇద్దరు చాలా కీలకంగా ఉన్నారు. సో వారిని త్వరగా కట్టడి చేస్తే టీమిండియాకి బెనిఫిట్ 100%. వాళ్ళకి ఎట్లా షురూలో మనం స్టార్టింగ్ లో పవర్ ప్లేలో వాళ్ళకి అవుట్ చేయాలి, రచిన్ రవీంద్రకి ఇంకా విన్ విలియమ్సన్ కి. ఎందుకంటే వాళ్ళు చాలా ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళకి మంచిగా ఆడారు, 100 కొట్టారు. అంటే వాళ్ళు మెంటల్లీ చాలా సౌండ్ ఉంటారు, మంచి ఆడాలని. వాళ్ళకి పవర్ ప్లేలో మనం అవుట్ చేయాలి. పిచ్ గురించి ఎట్లా ఉంది? పిచ్ గురించి ఓవరాల్ మనం టాస్ చేసి బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ వితౌట్ లాస్ 80+ రన్స్ రావాలి ఫస్ట్ పవర్ ప్లేలో. వస్తే మళ్ళీ విరాట్ కోహ్లీ, శ్రేయస్ వాళ్ళు వచ్చి చేశారు. ఓవరాల్ గట్టిగా ఉంది ఇండియన్ టీం. సో అందరి దృష్టి కూడా వరుణ్ చక్రవర్తి పైన ఉంది స్పిన్ విషయంలో, అలాగే కుల్దీప్ యాదవ్. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు పార్ట్నర్షిప్ లో? చాలా బాగుంటుంది. చాలా ఇవాళ 100% వాళ్ళు వరుణ్ చక్రవర్తి 100% పర్ఫామ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన బాల్ వేస్తే వాళ్ళు బ్యాట్స్మెన్ రీడ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది డే బై డే. అండ్ 100% పర్ఫామ్ అయినా ఇంకా అక్షర్ పటేల్ ఆల్సో హీ విల్ డూ వెరీ గుడ్. సో మనతో పాటు యువ క్రికెట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఇండియా న్యూజిలాండ్ ఇవాళ మ్యాచ్ జరగబోతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మ్యాచ్ లో ఇండియానే గెలుస్తుంది. అండ్ మెయిన్ కీ ప్లేయర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. బౌలింగ్ లో బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా. సో వాట్ అబౌట్ ఫాస్ట్ బౌలింగ్ రీజన్? ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అలాగే షమి ఉన్నాడు. బోత్ విల్ డూ వెరీ గుడ్. బోత్ ఆర్ ద కీ బౌలర్స్ ఆఫ్ ఇండియా అండ్ దే విల్ ప్రూవ్ దెమ్సెల్ఫ్ ఇన్ దిస్ మూమెంట్. సో మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎవరు నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు విరాట్ కోహ్లీ నుంచి ఈ మ్యాచ్ ద్వారా? ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్ లో కూడా సెంచరీ చేయడం, తర్వాత గుడ్ పార్ట్నర్షిప్ కదా. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో సెంచరీ అయినా హాఫ్ సెంచరీ అయినా కొడితే ఆ మ్యాచ్ ఓ రిమెంబర్ మ్యాచ్ గా ఉండబోతుంది మనకి. सब सही भाई, आप बोल सकते हैं कैसे रहेगा आज मैच? तो आज का मैच बहुत अच्छा रहेगा और इंडिया का बैटिंग तो बहुत आउटस्टैंडिंग है, बॉलिंग भी आउटस्टैंडिंग है. मगर ये इंडिया की टीम सोचना चाहिए 2019 में सेमीफाइनल में न्यूजीलैंड से हारा था, वो एक इम्पॉर्टेंट रोल है. तो न्यूजीलैंड टीम को हल्के में नहीं लेना चाहिए. विलियमसन बहुत स्ट्रैटेजी के साथ, आपको भी पता है कैसा न्यूजीलैंड सेमीफाइनल रन दो फाइनल रन दो कैसा खेलता. तो मैं इंडिया टीम को ये कहूँगा ऑल द बेस्ट. इंडिया टीम बहुत अच्छा है. फील्डिंग में भी बहुत खतरनाक दिख रहा फिलिप्स, उसके बारे में क्या बोल सकते हैं आप? फिलिप्स का आउटस्टैंडिंग है. उन्होंने एक प्लेयर बोल के नहीं, पूरे तकरीबन प्लेइंग लेवल जो भी खेलता पूरे प्लेयर्स पूरा 100% करते उन लोग और एफर्ट करते पूरा. సో చెప్పండి ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఇవాళ? ఇండియా టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ విన్ అవుతుంది. మన ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాలి. మన బౌలింగ్ కూడా మంచి బౌలింగ్ అటాకింగ్ అంతా బాగుంది. సో బ్యాటింగ్ ఒకటి చాలా అటాకింగ్ ఆడితే కంపల్సరీ ఇండియా విన్ అవుతుంది. సో ఐसीसी इम्पोर्टेंट बात कहना चाहूँगा, पूरा इंडिया विराट कोहली के ऊपर डिपेंड है. वो गलत है. पूरा टीम गेम होना तो इंडिया टीम जीतेगा, वो इम्पोर्टेंट है. ये पूरा मैं जहाँ भी मैं न्यूज़ में देखता हूँ विराट कोहली बोलते हैं. विराट कोहली नहीं, रोहित शर्मा मेन रोल है, शुभमन गिल है, बहुत से प्लेयर्स है, उन सबका एफर्ट है. मैं सबको अभी इंडिया कुछ भी अगर गेम में लॉस हुआ तो विराट कोहली को पहले ब्लेम करते हैं, वैसा गलत है. पूरा टीम का एफर्ट रहा ना, 100% इंडिया जीता. अगर टीम एफर्ट नहीं रहा तो कुछ भी गेम है, लूजिंग विनिंग पार्ट ऑफ द गेम है, कुछ भी हो सकता. मगर न्यूजीलैंड टीम भी बहुत अच्छा है. तो इंडिया कभी भी अगर पहले टॉस जीता तो 350+ मारना. अगर न्यूजीलैंड बैटिंग करेगा तो उनको 250 के अंदर ऑल आउट करना.
तो इंडिया इजीली विन होगा, नहीं तो बहुत परेशानी होगा। ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా 5th టైం వచ్చింది, ఒకసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలిచింది. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎట్లా ఉంటుంది? రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కాబట్టి కంపల్సరీ ఇండియా మీద హోప్ ఉంది. ఇండియా కంపల్సరీ కప్ తీసుకొస్తుందని హోప్ ఉంది. ఆల్ ది బెస్ట్. हिंदी में बोलो जी। मैच बहुत ही इंटरेस्टिंग होने वाला है। सब कोई बोलते कि एक प्लेयर कप जिता सकता है, एक प्लेयर से कप नहीं जीता जाता, पूरा टीम को एफर्ट रहना चाहिए। సో మనతో పాటు కొంతమంది ఉన్నారు యువ క్రికెటర్స్, వారితో కూడా మాట్లాడదాం. సో హూ ఇస్ యువర్ క్రికెటర్, ఫేవరెట్ క్రికెటర్? నా ఫేవరెట్ క్రికెటర్ కేఎల్ రాహుల్. ఎందుకంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చాలా బాగుంటుంది. ఒక టీమ్ మ్యాన్ అతను, ఎక్కడ ఆడిపిస్తే అక్కడ ఆడుతుంటాడు. టీం కోసం ఏదైనా చేస్తున్నాడు కేఎల్ రాహుల్. ఓపెనర్గా ఆడమంటే ఓపెనర్గా ఆడతాడు, 1 డౌన్లో ఆడతాడు, సో మిడిల్ ఆర్డర్లో కూడా ఆడతాడు, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో అందుకని కేఎల్ రాహుల్ అంటే చాలా ఇష్టం. అవును, కేఎల్ రాహుల్ ఒక కీ ప్లేయర్ టీంలో. ఎందుకంటే వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా మ్యాచ్ ఫినిష్ చేయాలి కాబట్టి మిడిల్ ఆర్డర్లో వచ్చి. సో అతను కీ ప్లేయర్ టీంకి. आज इंडिया अगर फर्स्ट बैटिंग करा तो 280-290 आइडियल स्कोर रहता. अगर फर्स्ट बॉलिंग है तो 250 के अंदर पैक कर देना, क्योंकि 250 चेज नहीं होता है वो ग्राउंड पे, इसलिए फर्स्ट बॉलिंग करे तो 250 के अंदर पैक कर देना. वरुण चक्रवर्ती है, जडेजा है, बैटिंग में भी केएल राहुल अच्छा खेल रहा लास्ट मैच. विराट कोहली भी फॉर्म में है, हार्दिक पांड्या डेथोर्स में 6 मार रहा है. సో రోహిత్ శర్మ, శుభం గిల్ చాలా కీలకమైన పార్ట్నర్షిప్. రోహిత్ శర్మ ఇప్పటి వరకు కూడా మంచి నాక్ చేయలేకపోయాడు. సో ఇవాళ ఎలా ఉండబోతుంది అతని పర్ఫార్మెన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకవేళ ఓపెనర్స్ ఇద్దరు మంచిగా ఆడితే మనకు బిగ్ స్కోర్ రావాల్సి వస్తుంది. అట్లనే మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. హార్దిక్ పాండ్యా బ్యాట్తో మంచిగా ఉంది, జడేజా కూడా మంచిగా ఉంది, బౌలింగ్ ఆల్రౌండింగ్ మొత్తం మంచిగా ఉంది ఇండియా. మొత్తం 4 స్పిన్నర్స్, 2 పేసర్స్, పేస్ బౌలింగ్ ఎట్లా ఉంది అసలు? దుబాయ్ పిచ్ మీద అయితే స్పిన్ మంచిగా యూజ్ అవుతుంది, పేస్ కూడా మన వాళ్ళు మంచిగా వేస్తారు. హార్దిక్ పాండ్యా, షమి, వరుణ్ చక్రవర్తి కూడా మంచిగా వేస్తుండ్రు. నో డౌట్ ఇండియా ఎట్లానే గెలుస్తుంది. సో ఇండియా దుబాయ్లో ఆడడం తర్వాత పిచ్ కూడా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ చాలా ప్రెషర్లో ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇండియా టీంకి సపోర్ట్ చేస్తుంది, చూస్తూ ఉంటారు. ఎట్లా ఆడితే బాగుంటుంది? మన వాళ్ళు 4 మ్యాచెస్ ఆల్రెడీ సేమ్ పిచ్చెస్ పైన ఆడారు. సో ప్రెషర్ ఏముండదు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. ఇవాళ గేమ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది టఫ్ రైవల్రీ. న్యూజిలాండ్ కూడా చాలాసార్లు ఫైనల్స్కి వచ్చి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మన ఇండియా చాలాసార్లు ఫైనల్స్కి వచ్చి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ న్యూజిలాండ్ మనకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. న్యూజిలాండ్ వాళ్ళ దగ్గర బౌలింగ్ అటాక్ బాగుంది, అలాగే బ్యాటింగ్ కూడా మనకి రచిన్ రవీంద్ర కానీ కేన్ విలియమ్సన్ కానీ చాలా ఫామ్లో ఉన్నారు. మన దాంట్లో రోహిత్ శర్మ పెద్ద నాక్ కొట్టాలి, విరాట్ కోహ్లీ ఫామ్కి వచ్చాడు, మన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్, వీళ్ళందరూ ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ కూడా ఒక మంచి నాక్ కొడితే ఇండియా చాలా హెల్ప్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ చూసాం మనం సెమీస్లో. న్యూజిలాండ్ మొత్తం కూడా ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయి. సో ఈ రోజు ఎట్లా ఉంటుంది? అక్కడ స్పిన్ బౌలింగ్ చాలా పనికొచ్చింది. కాకపోతే మన దాంట్లో స్పిన్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దాంట్లో కూడా స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా న్యూజిలాండ్ వాళ్ళని ఆడుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరు, అలాగే జడేజా కూడా ఆడాడు. సో ఎలా ఉంటుంది వాళ్ళ గేమ్ ప్లాన్? మోస్ట్లీ వికెట్స్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీయడానికి ట్రై చేస్తారు. మెయిన్లీ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఎవరైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళ వికెట్స్. వీళ్ళందరూ వికెట్స్ తీసి గేమ్ని మన చేతిలో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ మన ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. సో మన ఫీల్డర్స్ కూడా కొంచెం మంచిగా సహకరిస్తే మనం గిన్న ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో గౌతమ్ గంభీర్ నేతృత్వంలో రోహిత్ శర్మ సారథ్యంలో ఇవాళ మ్యాచ్ ఎంటైర్ వన్ సైడ్ ఉండబోతుందా? అసలు ఎట్లా ఉంటుంది ఏంటనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోర్ చేసి 100% మనం మ్యాచ్ గెలిచి ఇప్పుడు చెప్పినట్లు ఈ న్యూజిలాండ్ టీం కూడా ఆల్రెడీ చాలా టైం ఫైనల్స్లో వచ్చారు. వాళ్ళు కూడా స్ట్రాటజీ తెలుసు ఎట్లా గెలవాలా, ఏం చేయాలా, హోంవర్క్ వాళ్ళు కూడా చేసి. ఇది క్రికెట్ అంటే ఒక ఫన్నీ గేమ్ ఉంటుంది. లూజింగ్ గేమ్ మంచిగా నడుస్తుంది, వాళ్ళు గెలవచ్చు. అంటే మనం కొంచెం హోంవర్క్ చేసి 101% మ్యాచ్ గెలుస్తుంది. కానీ 100% ఇలా గెలుస్తుంది ఇండియన్ టీం. సో హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో, అలాగే ఇండియా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. టాస్ విన్ అయితే మాత్రం
టాస్ విన్ అయితే మాత్రం బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ తీసుకోవాలి. అలాగే ఒకవేళ న్యూజిలాండ్ కనుక బ్యాటింగ్ చేస్తే మాత్రం 250+ వారందరినీ కూడా ఆల్అౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్లో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా టీమిండియా గెలవాలన్న ఆకాంక్ష మాత్రం సర్వత్రా నెలకొంది. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.